తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి? మిథున రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఆదాయం 5, వ్యయం 5గా కొనసాగుతుంది. ఇక గ్రహ గోచారతలు చూసినప్పుడు లాభ వ్యయస్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాల కారణం చేత ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంత అనుకూల కాలంగానే ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఆదాయం 5, వ్యయం 5 అంటున్నారు. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు వీటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి? అంటే ఇక్కడ అదే ఇందా చెప్పాను, ఈ క్యాలిక్యులేషన్ అటువంటిది ఎలా వస్తుందంటే కార్తీక మాసాది పర్యంతం గణిస్తేనే ఈ లెక్కలు వస్తాయి. ఓకే, ఈ రోజు నుంచి లెక్కేస్తే రాదు. అంటే ఇక్కడ జ్యోతిష్యులు చేసేటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ చెబుతారు, అది కరెక్ట్ అవునో కాదనేటువంటిది క్యాలిక్యులేషన్ వేసుకున్నట్టయితే ఆడపిల్లకి 10 నెలల 10 రోజులు జన్మస్థానం, మగపిల్లవాడు 9 నెలల 10 రోజులు. వీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే ఇక్కడ ఏ లగ్నం వచ్చిందో 9 months 10 daysకి అదే లగ్నం రావాలి. అలా వచ్చినప్పుడే ఆ ఫలితాలు పర్ఫెక్ట్గా వస్తాయి. అంత అవకాశం ఎక్కడ ఉంది? నువ్వు చెప్పావు, నేను చెప్పావు, పంపించాను, కట్టే కొట్టే తెచ్చా, రామాయణం పూర్తి అయిపోయింది, నీ జాతకం పూర్తి అయిపోయింది. సో ఇక్కడ మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు నెరవేరతాయి, హ్యాపీ. ఇష్టం లేని స్థలాలకు బదిలీలు జరుగుతాయి, అయినా పోక తప్పదు. రెండోది, వ్యాపారాల్లో ఆశించిన విధంగా లాభాలు రావు కాబట్టి జరుగుతున్న వ్యాపారాన్ని అలా కొనసాగిస్తూ ఈ సంవత్సరాన్ని ఎలాగో ముక్కి మూలికి గట్టెక్కడం ఉత్తమం. రావలసిన బాకీలు రావు, ఇవ్వాల్సిన వాడు ఆగడు. రోజు నిత్యము కూడా ఇంట్లో చర్చే. విద్యార్థులకు విద్య విషయంలో అధిక శ్రమ చేస్తే కానీ ఫలితాలు అనుకూలంగా రావు, కాబట్టి ఒళ్ళొంచి చదవాల్సిందే. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వచ్చిన లాంగ్ లీవులతో కాలయాపన చేస్తారు, కానీ చివరికి వెళ్ళవలసిందే. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి టార్గెట్ల పేరుతో వేధించే అవకాశాలు ఉన్నాయి. అది ముందుగా గమనించుకొని ఉద్యోగ మార్పు చేసుకోవటమా, దాన్ని భరించడం నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కాంట్రాక్టర్లకి బిల్లులు ఆలస్యం కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వాళ్ళకి నిరంతర వృత్తిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో బంధువర్గంతో ఆకస్మిక కలహాలు, ఇక్కడ మగవాళ్ళ వల్లే నూతన స్త్రీ పరిచయాలు సంసారానికి పెను ప్రమాదాలు తీసుకొస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వివాహ విషయాల్లో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. ఈ రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్టవారాలు. ఈ సంవత్సరం అవకాశం వచ్చినప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా కొంతమేర వివాహ జీవితాల్లో వైఫల్యాలు కలగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గురువుగారు, క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు.